హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోయి ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులో జాయిన్ అయితే బాగుంటుంది అని చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత మన లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి? బీటెక్ జాయిన్ అవ్వాలా, లేకపోతే జనరల్ డిగ్రీ కోర్సెస్ జాయిన్ అవ్వాలా, లేకపోతే ఈ రెండూ కాకుండా ఇంకేమైనా కోర్సెస్ ఉంటే మనకి లైఫ్ని సెటిల్ చేసేటటువంటి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోయి ఒకవైపు పేపర్ కరెక్షన్ అవుతుంది, రిజల్ట్స్ కూడా ఏప్రిల్లో రిజల్ట్స్ అనేవి వస్తాయి. చాలామంది స్టూడెంట్స్లో మధ్యలో ఫస్ట్ ఎదురయ్యే ప్రశ్న, ఇంటర్ తర్వాత మనం ఏం చేయాలి? ఇంటర్ తర్వాత జనరల్గా డిగ్రీ కోర్స్ చేయాలా, లేకపోతే బీటెక్ చేయాలా, లేకపోతే ఈ రెండూ కాకుండా ఇంకేమైనా కోర్సెస్ ఉంటాయా అని ఫస్ట్ తెలియదు అని చాలామందికి డౌట్ వస్తుంది. యాక్చువల్గా మనకు జరిగేది ఏంటంటే, పేరెంట్స్ మనకి 6th క్లాస్ నుంచే మనకి ఒక టెంపోలోకి అలవాటు పడిపోయారు. ఈ రోజుల్లో వీళ్ళకి ఎలాగైనా ఇంజనీరింగ్ చేయించాలి, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇంజనీరింగ్ చేయించాలి. ఆ ఇంజనీరింగ్ కోసం ముందు నుంచే ఒక టెక్నో కోర్సెస్లో పెట్టడం, అలాగే ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్లోని జాయిన్ చేయడం చేస్తూ ఒక మైండ్ సెట్ కంప్లీట్గా బీటెక్లో జాయిన్ చేయాలన్న కాన్సెప్ట్ని పిల్లల్ని పేరెంట్స్ తయారు చేశారు. సో ఇప్పుడు పేరెంట్స్ ఎలా చదివిస్తున్నా, పేరెంట్స్ కాన్సెప్ట్ ఎలా ఉన్నా, అసలు స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం గ్రహించాల్సింది ఏంటంటే, అసలు మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది? అసలు బీటెక్ చదవాలా లేదా డిగ్రీ చదవాలా అంటే, బీటెక్ చదివినా డిగ్రీ చదివినా మీరు ఏ కోర్స్ చదివినా ప్రతి కోర్సు కూడా వాటి తాలూకు వాల్యూస్ పట్టుకుంటాయి, వాటి డిమాండ్ వాటికి ఉంటుంది. ప్రతి కోర్సుకు కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అటువంటి ఇంపార్టెన్స్ ఉన్న కోర్సులే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి ఏ కోర్స్ చేసినా మనం సెటిల్ అవుతాం. కానీ ఒక మోస పద్ధతిలో అందరూ బీటెక్ అనే కాకుండా, అలాగని అందరూ డిగ్రీ అని కాకుండా డిఫరెంట్ కోర్సెస్ని మనం చూడాలి. అంటే ఏదైనా మనం చదవాలంటే ఫస్ట్ మన ఆలోచన. ఎందుకంటే ఈ రోజులో మనకు బీటెక్ చేసి మన దేశంలో తీసుకున్నట్టయితే దాదాపు 30 నుంచి 40 లక్షల మంది స్టూడెంట్స్ బీటెక్ చేసి వస్తున్నారు. బీటెక్ జాయినింగ్స్ అవుతున్నాయి. మన స్టేట్లో కానీ ఒక స్టేట్ లెవెల్లో తీసుకుంటే దాదాపు ఒక 10 లక్షల వరకు, దాదాపు 30 to 40 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. మరి ఇంతమంది స్టూడెంట్స్ చదువుతున్నప్పుడు వాళ్ళకి ఎంత ఉద్యోగ అవకాశాలు ఎంత ఉన్నాయి? ఆల్రెడీ కొన్ని కోర్సెస్కి కొన్ని రెసెషన్ పీరియడ్ కూడా స్టార్ట్ అయింది. ఎంతో డిమాండ్ ఉన్న కంప్యూటర్స్ కోర్సులో కూడా ఇప్పుడు రెసెషన్ అనేది ఉంది. మరి ఇటువంటి రెసెషన్ వచ్చినప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత, మీరు 4 years బయటకు వచ్చిన తర్వాత మీరు ఏ కోర్స్ అయితే జాయిన్ అయ్యారో ఆ కోర్సుకి అప్పటికి డిమాండ్ ఉంటుందా లేదా, ఆ కోర్స్ చదివితే మీకు ఉద్యోగం వస్తుందా రాదా అన్న కాన్సెప్ట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం జాయిన్ అవ్వాలి. సో మనం ఇంజనీరింగ్ కానీ ఒక డిగ్రీ కానీ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చూడాల్సింది అసలు మీకు ఏ కోర్సు మీద ఇంట్రెస్ట్ ఉంది? డిగ్రీయా, బీటెక్కా, లేదా ఇవి కాకుండా ఇంకేదైనా కోర్స్ చూడాలని మీ ఆలోచన ఉందా చూడాలి. సో మనకి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు మనం ఎంతైనా దాంట్లో చదవాలని ఒక తపన మనకు వస్తుంది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాగ బీటెక్ ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళైతే, బీటెక్ చదవాలంటే దానికి ఐఐటి కోర్సెస్ కానీ, ఐఐటీలో కానీ జరగకపోతే ఎన్ఐటీస్లో కానీ, లేదంటే ట్రిపుల్ ఐటీస్లో కానీ, లేదా యూనివర్సిటీస్లో కానీ, అవి కానప్పుడు లోకల్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ ఇలా ఆప్షన్స్ పెట్టుకుంటూ రావాలి. ఆ సబ్జెక్ట్ మీరు చదవగలరా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఏ కోర్స్ అయితే చదవాలనుకుంటున్నారో ఆ కోర్సులో అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఇది ఇంజనీరింగ్కి సంబంధించి. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ తీసుకున్నట్టయితే ఇంజనీరింగ్లో దాదాపు 40 to 50 బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటే దానిలోనే దాదాపు ఒక 15 నుంచి 20 వరకు దాంట్లో స్పెషలైజేషన్స్ కొన్ని ఉంటాయి సిఎస్సి రిలేటెడ్గా. అలాగా మొత్తం ఉండేటటువంటి 50 బ్రాంచెస్లోని మీరు ఏ బ్రాంచ్ని అనుకుంటున్నారో ఆ బ్రాంచ్కి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, 4 years పోయిన తర్వాత దాని డిమాండ్ ఎలా ఉంటుంది, అందులో సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ముందు మీరు దాని మీద అవగాహన చేసుకోవాలి. మీరు ఎక్కడ నెట్లో కొట్టినా వాటి గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. సో అది మనం చేయాలి. తరువాత ఎవరైనా జనరల్ డిగ్రీ కోర్స్కి వెళ్ళాలంటే డిగ్రీలో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి. జనరల్గా మనకు తెలిసే బీఏ, బీకామ్, బీఎస్సీనే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ తీసుకున్నట్టయితే బీఎస్సీలోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వీటితో పాటు నర్సింగ్ ఉంటాయి, పారామెడికల్ ఉంటాయి, ఫ్యాషన్ టెక్నాలజీ ఉంటుంది. ఇలా బీఎస్సీలో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి బీఎస్సీలోకి సంబంధించి. అలా కాకుండా ఒక బీకామ్ తీసుకోవచ్చు, లేదా బీబీఏ చదవచ్చు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. ఇవి చేసిన వాళ్ళు ఎంబీఏ చేయాలి. బీబీఏ చేసిన వాళ్ళు ఎంబీఏ చేస్తే చాలా ఆఫర్స్, పెద్ద పెద్ద కంపెనీస్లో ఆఫర్స్ అనేవి వస్తాయి. కొంతమంది సీఏ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, సీఏ అకౌంట్స్
కా చార్టెడ్ అకౌంటెంట్గా సెటిల్ అవ్వడానికి సీఏ కోర్స్ చేయాలి. ఏ కోర్సు మీరు చదవాలనుకున్నా ఆ కోర్సుకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఏంటి, వాటి ఆపర్చునిటీస్ ఏంటనేది మనం ఫస్ట్ గ్రహించాలి. ఇకపోతే అసలు బీటెక్కి డిగ్రీకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఎవరికైనా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, లైఫ్ సెటిల్ చేసుకోవాలి, ఆ ప్రకారంగా మేము ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళైతే మ్యాక్సిమం బీటెక్ వైపే వెళ్ళాలి. అలా కాకుండా ఏదైనా గవర్నమెంట్ జాబ్ సైడ్, ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ వైపు కానీ, క్లరికల్ సైడ్ కానీ, టీచర్స్గా కానీ, లేదా ఒక పోలీస్ ఆఫీసర్స్గా కానీ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్గా కానీ, రకరకాల గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ జాబ్స్లో ఏదైనా మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే జనరల్ డిగ్రీ వైపు మీరు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ బీటెక్లోని కొద్దిగా చదివే కష్టపడి చదవగలము, సెటిల్ అవుతాం అనుకున్న వాళ్ళు బీటెక్లో చదవచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవాలనుకుంటే. అలా కాకుండా జనరల్గా డిగ్రీ అలానే డిగ్రీ ఈజీగా ఉంటుంది కదా, డిగ్రీ కూడా కష్టంగానే ఉంటుంది. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కష్టమైన ఏ సబ్జెక్ట్ అయినా, ఏ బ్రాంచ్ అయినా అసలు మీలో ఇంట్రెస్ట్ ఉంది అంటే అది ఈజీగా మీరు చదవగలుగుతారు. సో మీకు ఏ సబ్జెక్ట్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్లోకి మీరు వెళ్ళచ్చు. ఇలా మనం ఒక డిసైడ్ అవ్వాలి, ఎలా ఏ ఛానల్లోకి వెళ్తే బాగుంటుందని డిసైడ్ అయ్యి అప్పుడు ఆ ఛానల్లో మీరు జాయిన్ అయితే డెఫినెట్గా ప్రతి కోర్సు కూడా వాటి ఇంపార్టెన్స్ వాటికి ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక ఎవరైనా బీటెక్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలా సెటిల్ చేసుకోవాలి, ఏ కోర్స్ ఎంచుకోవాలి, ఎలాంటి కాలేజ్ ఎంచుకోవాలన్నది నా నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో అలాగే డిగ్రీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఏ డిగ్రీ చదివితే మీకు ఈజీగా ఆపర్చునిటీస్ ఉంటాయనేది, ఎందుకంటే ఈ ఒక్క వీడియోలో అన్నిటి గురించి మనం చెప్పలేము కాబట్టి ఒక్కొక్క దానికి ఏ కోర్సులో ఎటువంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో ముందు వాటిని చూసి మీరు అసలు ప్లాన్ చేసుకోండి, ఎందులో జాయిన్ అయితే బాగుంటుంది, మీకు నచ్చింది కోర్స్ ఏది, మీరు అది చదవగలరా లేదా అనేది మీరు ఆలోచించుకొని, వాటితో పాటు ఫైనాన్షియల్ మీ పేరెంట్స్ స్టేటస్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఏది చదివితే మీకు ఈజీగా ఉంటుందని ఆలోచించుకోవాలి. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇక ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.